రేయ్ రేయ్ అమ్మాయిల ఫోటోలు వేసుకో. ఏంట్రా ఇదంతా? రేయ్ 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 ప్రవీణ్, రేయ్ చూడరా, రేయ్ 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 ఒక్క ఛాన్స్ అన్నావు. ఒక అమ్మాయి కోసం ఏంట్రా ఇలా తాగి పడిపోయావు? ఇందుకోసం నా అయితే వచ్చింది. రేయ్ చూడు రే రే రేయ్, నువ్వేదో ఇండస్ట్రీలో పెద్ద విలన్ అవుతావు మేము ఎంత కళ్ళగన్నాం రా. నువ్వేమో ఒక అమ్మాయి వదిలేసిపోయిందని ఇలా తాగి పడిపోతావంట్రా. రేయ్ లేరా రేయ్ రేయ్ రే విలన్ లేరా రేయ్. సినిమా గురించి నీకు తెలియదు. నాలాగే చాలా మంది అమ్మాయి పిచ్చిలో పడి తన గురించి తను ఆలోచించుకొని వెళ్ళిపోయింది. తను లేదని తట్టుకోలేక ఇలా మందు తాగి పెద్ద విలన్ అవుదామని వచ్చా. తను లేకపోయేసరికి అయితే లేపురా. రే సారీ రా బాబు ఆర్జీవి, నువ్వు అలా తాగి పడిపోవడం చూసి కోపం వచ్చేసిందిరా. జీవితంలో ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయిరా, నీకు ఒక్కడికే కాదు. అలాగని అందరూ తాగి పడిపోతున్నారా? జీవితం అనేది ఒక పోరాటం రా. ఆ పోరాటాలు కానీ ఏదో మన లైఫ్లో ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోయిందని ఆ అమ్మాయి దగ్గర ఆగిపోతారా నీ జీవితం? అందుకోసం అంటారు నువ్వు హైదరాబాద్ వచ్చింది. ఎవరెవరినో చూస్తున్నావురా పోస్టర్ల మీద విలన్గా. నిన్ను చూడాలిరా, నీ న్యాచురల్ నటన చూడాలిరా స్క్రీన్ మీద. నిన్ను నమ్ముకుని నీ ఫ్యామిలీ ఉంది, మీ ఫ్రెండ్స్ ఉన్నాం. అలాంటిది నువ్వు ఇలా తాగి పడిపోయేసరికి నాకు చాలా బాధ అనిపించిందిరా. జీవితం ఎప్పుడు ఎక్కడ మారుతుందో తెలియదు. ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదిలేసిందో తెలియదు. ఆ అమ్మాయి ఎందుకు వదిలేసిందో కానీ ఒక్కరోజు మాత్రం అమ్మాయి రిలీజ్ అవ్వాలి. అనవసరంగా వీడిని వదిలేసానే, ఆ రోజు వదిలేకుంటే బాగుండేని అమ్మాయి రిలీజ్ అయ్యేలా చేయాలరా నువ్వు. అంతేగాని ఇలా అన్ని మానేసుకొని రూమ్ లో తాగి పడిపోతావరా? ఇక్కడే నీ జీవితాన్ని ఆపేసుకుంటావా? నీ జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగాలి కానీ ఇంకో మెట్టు నీకు వెళ్ళిపోతా అంటావు నువ్వు. రేయ్ నిన్ను చూడాలిరా స్క్రీన్ మీద. నీలో మేము ఒక రఘువరన్, ఒక అమరేష్ పురి, ఒక రామరెడ్డి అలాంటి వాళ్ళని చూసావురా. అంతేగాని ఇలా తాగి తాగి చచ్చిపోతావరా? రేయ్ మారరా, గోల్డ్ రా, నువ్వు చాలా మంచోడ్రా. రేయ్ తన తప్పేం లేదు, తప్పంతా నాదే. తన మీద ఎక్కువ ప్రేమను పెంచేసుకొని ఇలా చాలా ఆశలు చూపించింది మామ. తన చూపిస్తా. తను ఏదైతే నా నుంచి కాదనుకుని వెళ్ళిపోయిందో అదే సాధించి చూపిస్తా. ఒక యాక్టర్ గుర్తింపు తెచ్చుకొని తను మళ్ళీ నా దగ్గరకు వచ్చారో తిరిగి చూపిస్తా.